బ్యాక్ టు లైవ్ షో. స్విస్ ఛాలెంజ్ పై హైకోర్టు స్టే ఇచ్చింది. దీనికి సంబంధించి జోగి రమేష్ గారితో మాట్లాడదాం. రమేష్ గారు, ప్రధాన ప్రతిపక్షంగా మీకు ఇదొక ప్రభుత్వం మీద విమర్శించడానికి మరొక ఆయుధం దొరికింది అనుకుంటున్నారా? అయితే దీని మీద అప్పీలుకు వెళ్తోంది ప్రభుత్వం. ఈ విధానం అనుసరణీయం కాదని కోర్టు చెప్పలేదు. ఇందులో కొంత పారదర్శకత కొన్ని అంశాలు లోపిస్తోంది. మొదట్లోనే దీన్ని సరిచూసుకుంటే సరిపోతుంది అన్న విధంగానే హైకోర్టు వ్యాఖ్యలు చేసిందని మీరైతే నెగిటివ్ కామెంట్స్ ఆల్రెడీ మొదలు పెట్టారు. ఎప్పటికంటే మొదటి నుంచి విధానాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు మీరు. సో ఏంటి ఇప్పుడు ఏం చెప్తారు? రిషి గారు, మొదటి నుంచి మేము ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నామండి, ఈ విధానం చాలా లోపభూయిష్టంగా ఉంది, పారదర్శకత అసలు ఈ విధానంలో లేదు అని చెప్పేసి ఇంతకు ముందు కూడా 1-2 సందర్భాల్లో సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించిన పరిస్థితులు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విధానాన్ని మొట్టమొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితులు కూడా మనం గమనంలోకి తీసుకుంటే అసలు ఆ పేరులోనే ఉందండి, స్విస్ ఛాలెంజ్ చేసే అవకాశమే ఇతర వాళ్ళకి కల్పించకపోతే గొంతు నొక్కేసి నోరు నొక్కేసి అసలు మనం 1-2 సంస్థల్ని పరిగణలోకి తీసుకొని ఆ 2 సంస్థలతో మనం ఒక ఒప్పందాలు లోపభూయిష్టంగా కుదుర్చుకున్న తర్వాత ఆ 2 సంస్థలనే దానిలో పాల్గొనాలి. సింగపూర్ ఇవన్నీ కూడా మేము ఫస్ట్ నుంచి ఇది ముఖ్యమంత్రి గారు పారదర్శకంగా వ్యవహరించట్లేదు. ఆయన వ్యవహార శైలి ఒక సింగపూర్ కంపెనీలకి మన భూములన్నీ కూడా దారాదత్తం చేస్తూ ఉన్నారని మేము చెప్పిన పరిస్థితులే హైకోర్టు వ్యాఖ్యానం. ఇది మేమేదో హైకోర్టు చేసిన వ్యాఖ్యలన్నీ కూడా ఒకసారి మీరు పరిగణలోకి తీసుకుంటే చదివాను. అయితే మంత్రి ఏం చెప్తున్నారంటే ఈ విధానం గురించి ఎక్కడా తప్పు పట్టలేదు, కానీ అందులో ఏవైతే లోపాలు ఉన్నాయో కొంత పారదర్శకత ఎక్కడైతే లోపిస్తుందో, ముఖ్యంగా ఈ రెవెన్యూ దానికి ఎంత వస్తుంది దీనికి సంబంధించిన వాటిని సరి చూసుకోమని చెప్పింది తప్ప విధానం ఎక్కడ తప్పని చెప్పలేదు. ఆ వివరాలని సమర్పించి ప్రభుత్వ పారదర్శకత మళ్ళీ ప్రూవ్ చేసుకుంటామని మంత్రి చెప్పారు. స్టేకి వెళ్ళబోతున్నారు, దీని మీద అప్పీల్కి వెళ్ళబోతున్నారు. రిషి గారు రిషి గారు, అసలు ఛాలెంజ్ చేసే విధానాన్ని, అసలు దాంట్లో ఉన్న విధానం అంటే ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ఒక వ్యక్తి కోర్టు చేసినప్పుడు నేను ఛాలెంజ్ చేసే విధానాన్ని తప్పు పడతా ఉంటే అసలు అందులో ఏముంది, వాణిజ్యపరంగా అసలు ఆయన ఏమి ఇచ్చాడు అనేది బయట పెట్టకుండా నేను ఎట్లా ఛాలెంజ్ చేస్తానండి? అసలు ఆ విధానం ఏంటి సార్? ఇప్పుడు మనం అందులో ఎంత లోగొట్టుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి ప్రజలందరూ కూడా. ఇవాళ హైకోర్టు వ్యాఖ్యల్ని మొత్తం కూడా మీరు రామ్మోహన్ గారికి తెలియదు కాదు, ఇది టోటల్ గా ఏం సార్ 1651 ఎకరాలకు సంబంధించిన ఇష్యూని తీసుకెళ్లి సింగపూర్ కన్సార్టియం కి 306 కోట్ల రూపాయలతో మీరు పెట్టుబడి పెట్టే కార్యక్రమాన్ని ఈ రోజు ఆ కంపెనీకి 20-25 సంవత్సరాలు మన భూములన్నీ కూడా మన హక్కులన్నీ కూడా దారాదత్తం చేసే కార్యక్రమాన్ని మనం ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటామండి? మనం కూడా సపోర్ట్ చేస్తామండి. మాట్లాడదాం. రామ్మోహన్ రావు గారు, ఇది కొంచెం ఏమన్నా ఇబ్బంది పెట్టే అవసరమా ప్రభుత్వాన్ని? ఏం లేదండి, ఇప్పుడు మొట్టమొదటి నుంచి కూడా చూస్తూనే ఉన్నాం, అక్కడ రాజధానికి రాకూడదు అనేది వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన తతంగం రాష్ట్రపతికి తెలుసు. ఇంతకుముందు కూడా వెళ్ళి అక్కడ రైతాంగాన్ని రెచ్చగొట్టాలని చూశారు, వాళ్ళకి స్పందన లేదు, సరే అయిపోయింది, ఆ తతంగం అంతా అయిపోయింది. ఈవేళ మనకు కావాల్సింది కట్టుబట్టలతో లేకుండా అక్కడికి పంపించేశారు, రాజధాని లేదు. ప్రపంచంలోనే అత్యుత్తమైన రాజధాని నిర్మించాలనంటే అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడైతే కన్స్ట్రక్షన్స్ ఇవి చేస్తున్నారో అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే అదైతే బెటరు అని తీసుకోవడం జరిగింది. మాట్లాడితే సింగపూర్ అంటున్నారు. తర్వాత స్విస్ విధానాన్ని తప్పుపట్ల విధానం ఇంతకుముందు ఏ స్టేట్లో పాటించలేదు, ఎక్కడ చేయలేదు. మనకు పనులు త్వరితగతిగా అవ్వాలనంటే, మనం త్వరగా ప్రజలకు చూపెట్టాలనంటే క్వాలిటీ ఎవరైతే ఇన్వెస్టర్స్ తీసుకొచ్చి అంతర్జాతీయ స్థాయిలో మన ప్రతిష్ట ఉండే విధంగా తీసుకోవడం జరిగింది. కోర్టు కూడా ఏముంటుంది, తప్పు, అది విధానాన్ని తప్పు పట్టలేదు కదా, కరెక్టే. కానీ అసలు వాళ్ళ కేపబిలిటీ ఉందో లేదో కూడా చెక్ చేయకుండా వాళ్ళు రిజెక్ట్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు కదా. అంటే దానికి అందుకే ఇప్పుడు ఏదైతే కోర్టు సూచనలు ఇచ్చినాయో రాష్ట్ర ప్రభుత్వం అవి పరిగణలో తీసుకుని ఇప్పుడు సరే October 31 వేస్తున్నారు, అదేవిధంగా మళ్ళీ మా ప్రభుత్వం కూడా అప్పీల్ చేస్తాం. నేనేమంటున్నానంటే ప్రతిదానికి అభివృద్ధికి అడ్డుపడి కాలయాపన అంటే ఏంటి, మీకు అక్కడ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా అడ్డుపడటం అనేది రాజకీయంగా. నేనేమన్నా ఎన్నికలప్పుడు మీరు చెప్పుకోండి, మీకు రాజకీయంగా ఏది కావాలో అది, మేము ఒకే తప్పు చేస్తే ప్రజలు మమ్మల్ని శిక్షిస్తారు. కానీ దయచేసి ఈవేళ తెలుగుదేశం ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిను బ్లేమ్ చేసి రాష్ట్రం యొక్క బ్రాండ్ దెబ్బతిని మన
ప్రజలకు ద్రోహం చేయొద్దనేది నేను ప్రతిపక్షాలు కూడా చెప్పేది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ఉండాలి, కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేయాలి, సూచనలు ఇవ్వాలి ప్రభుత్వానికి, తప్పకుండా స్వీకరిస్తుంది. కానీ ప్రతిదానికి ఈ విధంగా అడ్డుపడితే బండి ముందుకు వెళ్దాం. రేపు మనకి పోలవరం కంప్లీట్ చేయాలనుకుంటున్నాం, అదేవిధంగా రాజధాని నిర్మించాలనుకుంటున్నాం, అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో మనం నిర్మించదలుచుకున్నప్పుడు ఒక క్రెడిబిలిటీ ఉండి ఇన్వెస్ట్మెంట్స్ కూడా వచ్చే విధంగా తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైట్, రవిశంకర్ గారు లీగల్ ఎక్స్పర్ట్ గా కాకుండా కాంగ్రెస్ నేతగా కామెంట్ చేయండి. రమేష్ గారు నెక్స్ట్ మీ దగ్గరికి వస్తా. ఒక నిమిషం. ఈ సింగపూర్ కన్సార్షియం యొక్క కెపాసిటీస్ ఎవరు జడ్జి చేయాలి? ఫస్ట్ సిఆర్డిఐకి వెళ్ళిన తర్వాత సిఆర్డిఐ నుంచి ప్రాజెక్ట్ ప్రపోనెంట్ యొక్క కెపాసిటీస్ ఎవరి దగ్గరికి వెళ్తుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గరికి వెళ్తుంది. ఇవందరూ వాళ్ళు అసెస్ చేసిన తర్వాత గవర్నమెంట్కి వెళ్తుంది. ఇక్కడ ఏంటంటే అప్ సైడ్ డౌన్, గవర్నమెంట్ నుంచి కిందకు వచ్చి అంతా అయిపోయిన తర్వాత అక్టోబర్లోనే అయిపోయింది, 2015 అక్టోబర్లో. దెన్ హౌ డు యూ అసెస్ ది కన్సార్షియం కెపాసిటీ? కన్సార్షియం కెపాసిటీని అసెస్ చేయకుండా ఉండటం ఒక యాంగిల్ అయితే, నువ్వు స్విస్ ఛాలెంజ్ అంటే ఇందాక రమేష్ చెప్తున్నాడు, ఛాలెంజ్ చేయాలి. నేను కనుక 10 రూపాయలు చెప్తే ఈ 10 రూపాయలయ్యా మొదలు మామూలుగా మన సీల్డ్ కవర్లో ఏంటి 10 రూపాయలు నీదైతే 9 రూపాయలు 99 రామ్మోహన్ రావు వేస్తే రామ్మోహన్ రావుకి ఇవ్వారు లోయెస్ట్ కి. స్విస్ ఛాలెంజ్ లో ఏంటంటే నేను ముందు 10 రూపాయలు చెప్పి ఓపెన్ చేసి ఛాలెంజ్ చేస్తే పక్కవాడు 11 రూపాయలు, ఆ తర్వాత వాడు 12 రూపాయలు ఇస్తే ఈ 12 రూపాయలు దాన్ని రామ్మోహన్ రావుకి ఇవ్వక్కర్లే, మళ్ళీ ఎవరైతే ఒరిజినల్ ప్రొపోనెంట్ ఉన్నాడో సింగపూర్ కన్సార్షియం వాళ్ళకి వాళ్ళ ఆ రేట్ ఇచ్చేసి, దట్ ఈస్ ది టోటల్ క్రక్స్ ఆఫ్ ది మ్యాటర్. దాన్ని వదిలేసి మేము సీల్డ్ కవర్ లో ఇది పెడతాము, మేము టెక్నికల్ బిడ్ని ఫైనాన్స్ బిడ్ని ఒకేసారి ఓపెన్ చెయ్యము, మీకు వాళ్ళ టెక్నికాలిటీస్ మాత్రం చెప్తాం కానీ ఫైనాన్స్ మేము చెప్పము, నువ్వు వినడానికి వీలేదు, సీల్డ్ కవర్ లోనే ఉంచుతాము, మీకు చెప్పము మేము, అయినా మీరు పార్టిసిపేట్ చేయాలి. నువ్వు ఎవరైనా తెలిస్తే కదా పార్టిసిపేట్ చేయడానికి. అంటే ఏంటి, వచ్చే వాళ్ళని ఏ విధంగానూ తెలియనివ్వకుండా చేసి మిమ్మల్ని మబ్బులో పెట్టి మిమ్మల్ని తీసుకెళ్లి 10 రూపాయలకి 99 రూపాయలు కోట్ చేయించే ప్రయత్నం ఒకటైతే, రెండోది భారతదేశంలో భారతదేశం కండిషన్స్ కి మన సాయిల్ కండిషన్స్ మనం చేసేదానికి ఇక్కడ వదిలిపెట్టి నీకు అక్కడికి తీసుకెళ్లి ఫారెన్ కంట్రీస్ లో మాత్రమే కెపాసిటీస్ ఉండి కట్టడానికి అధ్యయనం చేస్తారు. వాళ్ళని మాత్రమే తీసుకొచ్చి ఇక్కడున్న వాళ్ళని ఎవరిని రానివ్వకుండా క్లోజ్ చేసే ఒక వ్యవహారం చేసి అక్కడున్న వాళ్ళకి మాత్రమే, అక్కడ అనుభవం ఉన్న వాళ్ళకి మాత్రమే ఇక్కడికి వచ్చి వేసుకునే ఇది చేసి 3 పాయింట్స్ మీద ఆన్సర్ చేయలేకపోయారు. అటార్నీ జనరల్ కూడా వచ్చి వీటికి సమాధానం చెప్పమంటే చెప్పలేకపోయారు. మీ విశ్లేషణ ముందు రమేష్ గారు మీ పాయింట్ ఏంటండి? మీరేదో చెప్పదలుచుకున్నారు. రిషి గారు, హైకోర్టు చెప్పిన విషయాలన్నీ కూడా రామ్మోహన్ రావు ఒకసారి క్లియర్ గా వినాలి. అసలు ఈ విధానం కరెక్ట్, విధానంలో లోపభూయిష్టమైన విధానాలని హైకోర్టు చెప్పింది. మీరు ఒకటే చెప్తా ఉన్నారు, ప్రతిపక్షం ఏదో ఏం సార్ మీరు దోచుకుంటారంటేనో లేకపోతే దాచుకుంటారంటే మేము చూస్తా ఊరుకుంటే మేము ప్రతిపక్షం కాదు, మేము ప్రజల పక్షాన్ని మేము పోరాలి కదా సార్. మేము రామ్మోహన్ గారు ఇప్పుడు మీరు ఏదో లోకంత పక్షలాగా మీరు దోచుకున్నారు కాబట్టి మీరు అదే అనుకుంటున్నారు. అది కాదు, మీ నాయకుడు జైలు పాలయ్యి కేసులు గోళ మళ్ళీ ఇవన్నీ అదే మళ్ళీ మొదలుకు వస్తుంది. నేనేమంటానంటే వాళ్ళు రాజకీయం కాదు కావాల్సింది. దయచేసి నేను చెప్పేది ఏంటంటే రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, ఆర్థిక పరిస్థితి బాగోలేదు, మనం అభివృద్ధి చేసుకోవాలా, మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, అదే విధంగా త్వరితగతిగా పనులు చేసుకోవాలంటే ఇది ఒక మార్గాన్ని ఎంచుకుంది ప్రభుత్వం. అందులో టెక్నికల్ గా తప్పులు ఏమైనా ఉంటే కనుక సరిదిద్దుకుంటామని కూడా చెప్తా ఉంది. అందుకని మీకు ఇంకేం కావాలి? మనకు కావాల్సింది అభివృద్ధి, పనులు కావాలి. మనకి పనులు కాకుండా ఇప్పుడు ఏమవుతుంది, టెండర్ సిస్టమ్ కూడా ఉంది. మీకు తెలుసు, L1 అంటాడు, L1 అతను చేయలేడు, అతను చేయకుండా కూడా ఇవ్వలేరు, దానివల్ల ఇతను చేయలేడు, ఆ పని కాదు. తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు ఏంటి, ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిందంటారు. ఈ ప్రాసెస్ విధానం వెళ్లకుండా అంతర్జాతీయ స్థాయిలో ఏంటంటే ఎవరైతే కెపాసిటీ ఉందో, ఎవరైతే చేయగలరో, ఎవరైతే క్రెడిబిలిటీ ఉందో, ఎవరి దగ్గర అయితే ఆర్థిక స్తోమత ఉందో, టెక్నాలజీ ఎవరి దగ్గర ఉందో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు రావటం వల్ల 10 మంది ఇన్వెస్టర్స్ కూడా అవకాశం ఉంటుంది. ఆలోచన చేస్తాము. రిషి గారు నేను రామ్మోహన్ గారు చెప్పండి. రామ్మోహన్ గారు ఏంటన్నా ఏమండి, ఛాలెంజ్ చేసే విధానాన్ని మనం తీసుకున్నప్పుడు
ఛాలెంజ్ లో సంస్థలు పాల్గొనాలా లేదా? ఛాలెంజ్ చేసే అవకాశం ఇవ్వాలి కదా అనే పాయింట్. ఒక్క నిమిషం దీని మీద కృష్ణారావు గారు అనాలిసిస్ తీసుకుందాం. రమేష్ గారు ఒక్క నిమిషం. కృష్ణారావు గారు, ఒకళ్ళతోనో ఇద్దరితోనో మీరు లాలూచి పడితే ఇది కరెక్ట్ అంటారా? పొలిటికల్ కామెంట్స్ ఒకసారి బ్రేక్ చేస్తే మనం హైకోర్టులో మిమ్మల్ని అభిషేకించినాయి, హైకోర్టులో తప్పు పడతా ఉన్నాయి కదా సార్. ఒకటేంటంటే ఆంధ్రప్రదేశ్ కష్టకాలంలో ఉంది, వాళ్ళకి రాజధాని లేదు, కట్టుబట్టలతో వెళ్ళిపోయారు, అక్కడ ఏదో నిర్మాణం జరగాలి. లేదు హైదరాబాద్ ఉంది, తెలంగాణ టీఆర్ఎస్ అధికారంలో ఉన్నది, ఇక్కడేమో తొందరపాటు లేదు, అలా అనేది రూల్స్ ఉండదు ఎక్కడ. తొందరగా చేయడానికైనా మామూలు ఆలస్యంగా చేయడం ఉండదు. ఒక పని చేయడానికి ప్రభుత్వానికి అంటూ ఒక నిర్దిష్టమైన విధానాలు ఉండాలి, ఉండి తీరాలి. మీ ఇంట్లో ప్రైవేట్ వ్యవహారం, నా ఇంట్లో ప్రైవేట్ వ్యవహారం, నేను మా ఇంటిని 100 కోట్లతో నిర్మిస్తాను, 200 కోట్లు నాకు డబ్బు ఉంటే నా ఇష్టం, వీడికి కాదు. ఎందుకంటే మీరు ఈ ఊళ్ళో వాడికి ఎందుకు వెళ్ళదు, ఆ ఊళ్ళో వాడికి ఇది నా ఇష్టం, నాకు దాంట్లో ఇంటర్ఫిరెన్స్ లేదు. బట్ వెన్ ఒక గవర్నమెంట్ అంటూ చేసేప్పుడు దానికి రూల్స్ కండిషన్స్ అప్లై. ఈ గవర్నమెంట్ చేసేదానికి మేము తొందరపాటుగా చేయాలి, చాలా తొందరగా చేసుకోవాలి అని వేరు, తొందర వేరు, తొందరపాటు వేరు. ఓకే, తొందరగా చేసుకోవాలి, త్వరితగతిన రాష్ట్ర రాజధాని నిర్మాణం అవ్వాలి, ఓకే, అందరూ యాక్సెప్ట్ చేస్తారు. దాన్ని ఎక్కడ ఏ హైకోర్టు సుప్రీంకోర్టు ఎక్కడ తప్పట్ల బాబు నువ్వు అన్నారు. అయితే చేసేప్పుడు టెండరింగ్ ప్రాసెస్ అని ఉంటుంది కదా ఏదైనా కట్టడానికి, అది ఇచ్చేప్పుడు ప్రభుత్వం ఇచ్చేప్పుడు అంతే తప్ప నేను ఇష్టం అని నేను మొన్ననే వెళ్ళే చైనాలో చూసేవాడు ఎవడో ఇప్పుడే పెద్ద ఎంత బ్రిడ్జి కట్టాడు నేను వాడికి ఇచ్చేస్తున్నా, లేదు జపాన్లో అది చూశాను ఇది ఇచ్చేస్తున్నా, అలా కుదరదు. అలా మీ ఇష్టం వచ్చినట్టు ఇవ్వడం లేదు. వాళ్ళకి ఇవ్వాలన్నా కూడా ఒక ప్రాసెస్ పద్ధతి పాటించాలి. ఈ సింగపూరు, ఈ స్విస్ ఛాలెంజ్ గురించి ఆయన కరెక్ట్గా చెప్పారు రవిశంకర్ గారు. ఇచ్చేప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, ఇక్కడ ప్రతిపక్షం కాదు, ఆ కన్స్ట్రక్షన్ కంపెనీలు వేసేవి. మీరు అసలు పాల్గొనడానికే వీలు లేదు. ఎందుకు ఏమో నువ్వు ఇష్టం, నువ్వు రావడం లేదు. అదేంటంటే ఎందుకు రాకూడదు అంటే అంతే, నీకు అర్హతలు లేదు. ఏ అర్హతలు లేదు అది చెప్పరు. స్విస్ ఛాలెంజ్లో ఆ రెవెన్యూ షేర్ అది అసలు తెలియకుండా, అది మరీ దారుణం. ప్రభుత్వానికైనా తెలుసా అని అడిగాడు రామచంద్రరావు గారు, జస్టిస్ రామచంద్రరావు గారు. మీకు తెలుసా అసలు వాడు ఇచ్చిన ఫిగర్ ఎంత మీకు తెలుసా అంటే మాకు తెలియదు, సీల్డ్ కవర్ లో ఉందండి. అంటే ఎవరికి తెలియకుండా ఆ సీల్డ్ కవర్ లో వాడు మన్ను పెట్టాడో మశానం పెట్టాడో అసలు ఏం తెలియదు. మీరేమో అది బేస్ చేసుకుని బయట వాళ్ళు ఎవరు రాకూడదు, బయట వాళ్ళు ఎవరికి తెలియకూడదు, అంతే ఇదే మా పద్ధతి అని అంటే అది కుదరదు అన్నారు. అయితే ఒకటి మొన్న ఆల రామకృష్ణారెడ్డి గారి చూసాం స్టే వ్యవహారం. ఇది మన ఇది క్యాష్ ఫర్ ఓట్ ఫర్ క్యాష్ స్కామ్ లో ఆయన వెళ్ళి ఆ ల్యాబొరేటరీ ఏదో ప్రైవేట్ ల్యాబొరేటరీకి వెళ్ళి ఏదో తెచ్చేసుకొచ్చేసి వేసేసాడు. వేస్తే ఏసీబీ చూడమని ఒక జడ్జి కింద కోర్టు ఇచ్చాడు. వెంటనే దాన్ని స్టే ఇచ్చారు. అంటే ఒక పద్ధతి అది స్టే రాకపోవడం ఏమైంది, ఆ ఇష్యూ పోయింది, పక్కకి వెళ్ళిపోయింది. అలాగే ఇప్పుడు ఈయన సింగిల్ జడ్జి గారు ఇచ్చిన దాని మీద వీళ్ళు డివిజన్ బెంచ్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళు ఈ స్టే మీద ఆ స్టే ఇంకో స్టే ఇస్తారా? నథింగ్. రివిజన్ పిటిషన్ వేసేప్పుడే అప్పీల్ ఏముంటుందంటే ఇది ఆపేయమని బాగా తెలుసు ఆయనకి. ఇది మీరు నిర్ణయం తీసుకునే ముందు కింద ఆయన ఇచ్చింది ఆపండి అని కూడా ఉంటుంది. అది ఏమవుతుందో మరి తెలియదు. బట్ ఒకటి ఈయన లేవనెత్తిన దాంట్లో ఇది ఒక తొందరగా ఒక రోజులో పావు గంట అరగంట వినేసి ఇచ్చిన జడ్జిమెంట్ కాదు, ఇది రోజుల తరపుడు జరిగింది. ఆయన కూడా సుదీర్ఘంగా ఇచ్చాడు. ఒకటే ఇలా ఆయన చెప్పింది ఏంటంటే మీకే తెలియని దానికి మీరు ఎలా చేస్తారు, ఇది బాగోలేదు, మీరు సరిదిద్దుకోమన్నాడు. అంతే తప్ప మీరు కట్టద్దు, ఫిజికేట్కి ఇవ్వద్దు అని ఆయన ఏం చెప్పలేదు. మీరు చెప్పిన నిబంధనలే మీరు పాటించండి అన్నాడు. కాబట్టి ఇందులో నాకైతే పరిచయం తప్పడానికి అయితే లేదండి. ఇది కూడా కాకుండా ఏంటంటే కృష్ణారావు గారు చెప్పినట్టు వాటిల్లో కంటిన్యూటీలో ఏంటంటే నువ్వు సింగపూర్ కన్సార్షియానికి 15 నెలలు టైం ఇచ్చావు వాళ్ళ డాక్యుమెంటేషన్కి వాటన్నిటికీ. వీళ్ళకి మటుకు 7 రోజులు టైం ఇచ్చావు అన్నింటినీ క్వశ్చన్ చేయడానికి. నువ్వు ఆ 15 నెలలు వాడు పెట్టిన దాన్ని క్వశ్చన్ చేయడానికి వీళ్ళకి టైం ఇవ్వలే. సందర్భంలో రాస్తూ వారు ఏమన్నారంటే ఈ టోటల్ ప్రాజెక్ట్ 20 సంవత్సరాల ప్రాజెక్టు ఇంటర్మిటెంట్ గా ఇప్పుడు ఇచ్చే ఇంట్రిమ్ డైరెక్షన్ లో మీరు మిమ్మల్ని కరెక్ట్ చేసుకోవడానికి ఇచ్చే ఇంట్రిమ్ డైరెక్షన్ వల్ల ఈ ప్రాజెక్టులు ఇవి ఆగిపోవటంలా మీకు 20 సంవత్సరాల టైం ఉంది ప్రాజెక్ట్ కట్టుకోవడానికి. ఇది సరిగ్గా చేసి సవ్యంగా చేసి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మీరు దీన్ని చేసి అందరికీ అవకాశాలు ఇచ్చి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఎలిజిబుల్లే ఈ రిట్ వేయడానికి. ఫైనల్ వర్డ్స్ ఈ ఇష్యూ సంబంధించి మీరు కన్క్లూడ్ చేద్దాం. రమేష్ గారు, రిషి గారు 30 సెకండ్స్ లో కన్క్లూడ్ చేయండి.
సింగపూర్ కన్సాల్టియం అనేది సింగపూర్ ప్రభుత్వ సంస్థ కానే కాదండి. సింగపూర్ ప్రభుత్వంలో మనలాగా మన భారతదేశంలో ఉన్న కాంట్రాక్టర్ లాగా రిజిస్టర్ చేసుకునే కాంట్రాక్ట్ సంస్థలే గాని అదేదో సింగపూర్ ప్రభుత్వం వచ్చేసి మన దగ్గర ఇక్కడ కడుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మన రామ్మోహన్ గారు బిల్డప్ ఇచ్చే అది కరెక్ట్ కాదు సార్. మీరు ఆలోచన చేసుకోండి. సింగపూర్ కన్సాల్టియం ఒక ప్రైవేట్ కంపెనీ. ఈ ప్రైవేట్ కంపెనీ వచ్చేసి మనకి ఇక్కడ కోట్ చేసినప్పుడు దాన్ని ఛాలెంజ్ చేసే మన కంపెనీలు మన భారతదేశంలో తప్ప అని పెట్టారు. ఏ సార్ మన భారతీయులు వెళ్ళి ఇతర దేశాల్లో బ్రహ్మాండమైన బిల్డింగ్లు కడుతున్నారు, బ్రహ్మాండమైన వంతెనలు కడుతున్నారు, బ్రహ్మాండంగా అన్ని దేశాల్లో మనం విస్తరిస్తా ఉంటే భారతదేశంలో ఉన్న కాంట్రాక్టర్లు తప్ప ఇతర దేశాల్లో ఉన్న కాంట్రాక్టర్లు అందరూ వచ్చి ఇక్కడ ఛాలెంజ్ చేయొచ్చు. మనం మాత్రం మనకేమి తెలియదండి, మనకేమి చదువుకోలేదు, మనకు పరిజ్ఞానం లేదు. రాష్ట్ర విభజన అయిపోయి 2.5 సంవత్సరాలు అయిపోయింది. మనకు అక్కడ ఏమీ లేదు. మనం అంటే త్వరగా కనీసం రేపు ఏం చేశారంటే కూడా కంటికి కనపడేట్ లేకుండా ఉంటే అందువల్ల ఏంటంటే టెక్నాలజీ అడ్వాన్స్గా ఉన్నారు, అంటే సరిపోయినంత వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ మొబైలైజ్ చేసే కెపాసిటీ ఉంది. అందువల్ల వాళ్ళని ఎంచుకోవడం జరిగిందని తప్ప ఇందులో అయిపోయింది కూడా అంది. ఒకటి కోర్టు కూడా ఏం తప్పు పట్ల అందులో ఏమంటున్నారు, ట్రాన్స్పరెంట్ ఇందాక మీరు చెప్పినట్టుగా ట్రాన్స్పరెన్సీ ఉండాలని ఒక పదం వాడారు. నేనేమంటున్నానంటే ప్రభుత్వం కూడా కోర్టు ఇచ్చిన సూచనలు కూడా పరిగణలో తీసుకుని న్యాయ నిపుణుల సలహా తీసుకుని ముందుకు వెళ్తామని తీసుకుంటాం. మనకు కావాల్సింది అక్కడ అభివృద్ధి, అర్జెంట్గా పనులు కావాలి. అంతేగాని ఇలా చెప్పుకుంటూ పోయి కాలయాపన చేసి రేపు మనం ఏమీ చేయలేకపోతే అభివృద్ధి కుంటుపడుతుందని. థ్యాంక్ యూ రమేష్ గారు లైవ్ లో అందుబాటులోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ రవిశంకర్ గారు, థ్యాంక్ యూ రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ కృష్ణారావు గారు. దివాళ విషయం రేపటి విషయంలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.